సార్ నార్మల్గా మనకి ప్రోబయోటిక్స్ అనగానే గుర్తొచ్చేది కర్డ్ మాత్రమే. అసలు ఈ ప్రోబయోటిక్ అనేది ఇంకా ఏ ఫుడ్స్లో ఉంటుంది అండ్ ప్రోబయోటిక్ సప్లిమెంట్స్ కూడా సపరేట్గా ఉంటాయి, ఇవి తీసుకోవడం అవసరం అంటారా? ప్రోబయోటిక్స్ అంటే యాక్చువల్గా మనకి గట్ అంటమాట. సో ఇంటెస్టైన్స్లో మనకి బ్యాక్టీరియా ఉంటుందన్నమాట. సో ఆ గుడ్ బ్యాక్టీరియాని ఇంప్రూవ్ చేయాలి, దాన్ని ఫర్దర్గా డెవలప్ చేయాలన్నా కూడా ప్రోబయోటిక్స్ చాలా యూజ్ అవుతాయి. ఫెర్మెంటెడ్ ఫుడ్స్లో ఎక్కువ మనకి ప్రోబయోటిక్స్ అంటామన్నమాట. సో మనకి కర్డ్తో పాటు ఇంకా మజ్జిగ లేదంటే పికిల్స్. సో పికిల్స్లో మనం ఆయిల్ ఫెర్మెంట్ చేసి మనం తీసుకుంటాం. బట్ అక్కడ మనకు రిస్ట్రిక్షన్ ఏంటంటే సాల్ట్ తక్కువ తీసుకోవాలి. ఎక్కువ సాల్ట్ యాడ్ చేసుకుంటే ఏమవుతుందంటే మళ్ళీ బీపీ ఉన్న వాళ్ళకి అది అంత సజెస్టబుల్ కాదు. సో ఇలా మనం ప్రోబయోటిక్స్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ ప్రోబయోటిక్స్లో కూడా సప్లిమెంట్స్ అంటారు కదా. సో గట్ హెల్త్ అంటే గట్లో గుడ్ బ్యాక్టీరియా తగ్గిపోయినప్పుడు సో మనం ప్రోబయోటిక్స్ ఫుడ్స్లో తీసుకుంటూ అలాంగ్ విత్ సప్లిమెంట్ హెల్ప్ కూడా తీసుకున్నట్లయితే ప్రాపర్ డైజెషన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ ప్రోబయోటిక్ డెఫిషియన్సీ మనలో ఉందని మనకు ఎలా తెలుస్తుంది? సో గట్ ఇష్యూస్ అంటే ఇండైజెషన్, అరగకపోవడం, బ్లోటింగ్ రావడం అండ్ ఆల్సో తేపుల్లా రావడం, ఇవన్నీ కూడా ఏంటంటే ఇండైజెషన్ సిమ్టమ్స్ అన్నమాట. అండ్ ఆల్సో కొంతమందికి ఎసిడిటీ, ఒకవేళ అల్సర్స్ ఉన్న పెప్టిక్ అల్సర్స్, డియోన్ అల్సర్స్ అంటాం. సో అల్సర్స్ ఉన్నప్పుడు కూడా ఏమవుతుందంటే మంట ఎలా వస్తుంది మరి వెనక. సో హార్ట్ బర్న్ అంటాం అన్నమాట. సో ఇవన్నీ కూడా ఏంటంటే గట్ బ్యాక్టీరియా సరిగ్గా లేదని అర్థం అన్నమాట. సో దానివల్ల ఏంటంటే మూడ్ డిస్టర్బ్ అయిపోతుంది. సో ఏ పని చేసుకోలేరు. సో ఎప్పుడు కూడా లెథర్జీగా ఉంటారు. ఇవన్నీ కూడా గట్ ఇష్యూస్ వల్ల వచ్చే సిమ్టమ్స్. సో గట్నే మనం సెకండ్ బ్రెయిన్ అంటాం అన్నమాట. ఓకే.